ఏం చేస్తుర్రు? చేపలు పడుతుర్రా? ఇక్కడ పెట్టినాం, పడ్డదో లేదో చూస్తున్నాం. చూడు డాడీ, పడ్డదో లేదో. బకెట్ పెట్టిర్రా పడతట్టుగా? అవునా? డాడీకి ఇలా చూడొకసారి. ఇటే వచ్చింది అది. పడ్డదా? పడ్డది. అయ్యో, మస్తు నీళ్ళు ఎత్తిపోసినావు కదా, బాగానే తీసినావు నీళ్ళు. ఇంకోటి ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళా అది తీసి పక్కకు పెట్టి మళ్ళీ అట్నే పెట్టి ఉంచు. చూపిద్దాం. బొమ్మె బొమ్మె కొరమీన్. ఇగో ఇట్లా ఇగో బొమ్మెనా అది? బొమ్మె కొరమీన్ అంటారు, బొమ్మె. ఒకసారి పట్టుకో, ఇట్లా పట్టుకో. మళ్ళా పోతుంది, మంచిగా జారిపోతుందా? అబ్బో, ఇది బాగా డేంజర్ ఇవి. అంతేనా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అంటే మనం ఎన్నిసార్లు తినలేం, కానీ ఇక్కడ మన ఒర్రెలా దొరకట్టుకోండి కదా. ఇది మళ్ళా మన పొలం దగ్గర, మన పొలం పక్క పొంటి ఒర్రెలా పట్టుకుని భయం అవుతుంది, జారిపోతుంది అనిపిస్తుంది. అంతేనా? ఉండంతి మరి ఒకవేళ. ఇగో ఇగో భలే ఉన్నది కదా. కిలో అవుతుంది, మంచిగా ఉన్నది. కిలో 30 కిలో అవుతుంది. ఇంకోటి అనిపిస్తుంది, చూస్తా. చూడు మరి, ఇప్పటి లెక్కన పెట్టి ఉంచు. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదే ఒర్రే, ఇగో ఇదే మా పొలం. ఇగో ఇందులోనే ఫిష్ అయితే పట్టిండు మా ఆయన. చూడండి, కొరమీన్ అయితే పట్టిండు. ఇగో ఇదే మా పొలం. వచ్చింది చిన్నది. ఇటు పొలం ఇటు పొలం మధ్యలోనైతే ఒర్రె ఉన్నది. ఒర్రెలనైతే ఉన్నాయి, ఇంకా సుతం ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి దొరుకుతాయి. ఇంకొకటి వాటర్ ఉన్నాయి కాబట్టి దొరుకుతలేవు. మంచిగా ఉంది కదా, భలే ఉన్నది, పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఇక మా ఒర్రెల్ని పట్టుకున్నాం కొరమీన్. ఇంకా చాలా మిస్ అయినాయి, కొద్దిగా నీళ్ళు తక్కువ అయితే దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ కొందరు మన తెలంగాణలో కొందరు బొమ్మ అంటారు, కొందరు కొరమీన్ అంటారు. మేమైతే బొమ్మ అని అంటాం. ఎంత నున్నా ఉందంటే పట్టుకుంటే జారిపోతుంది తెలుసా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. చలో పా, దీన్ని సాఫ్ చేసి కూర అనుకుందాం.